ఇక్కడ ఒక క్వశ్చన్ చూడేది ప్రాపర్ ఫ్రాక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అనే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే జీ ఆఫ్ ఎక్స్ యొక్క డిగ్రీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ లీనియర్ ఫ్యాక్టర్స్ ఇవ్వడు. లీనియర్ ఫ్యాక్టర్స్ ఇవ్వడం ఏం చేస్తాం, చేంజ్ ఉంటుంది లీనియర్ ఫ్యాక్టర్స్లో మనం చేంజ్ చేసుకుంటాం. లీనియర్ ఫ్యాక్టర్స్లో ఓకేనా, నాట్ రిపీటెడ్ ప్రాబ్లం. ఒక క్వశ్చన్ చెప్పండి, ఇది రీసాల్వ్ ది ఫంక్షన్ x minus 4 by x square minus 5x plus 6 into partial fraction. అంతేనా, పార్షియల్ ఫ్రాక్షన్ అయినా కరెక్టేనా. పైన డినామినేటర్ ఎంత ఉంది, డినామినేటర్లో x minus 4 by x square minus 5x plus 6 కరెక్ట్ క్వశ్చన్. ఓకే రైట్. ఇప్పుడు ఎలా ఉంది చెప్పిన క్వశ్చన్ ఇది. ముందుగా అయితే ఇది ప్రాపర్ ఫ్రాక్షనా కాదు చెప్పు, ఇంప్రాపర్ ఫ్రాక్షనా ప్రాపర్ ఫ్రాక్షనా. ప్రాపర్ ఫ్రాక్షనే కదా, అంటే ఏంది దీని యొక్క డిగ్రీ అనేది దీని యొక్క డిగ్రీ కంటే తక్కువ ఉండాలి. అంటే ఇది తక్కువ ఉండాలి డిగ్రీ, దీని ఎక్కువ డిగ్రీ ఉండాలి అంతేనా. దీని యొక్క డిగ్రీ ఎంత 1 కదా. x minus 4 యొక్క డిగ్రీ ఎంత, ఎక్స్ పవర్లో చూసుకుంటారు, కాన్స్టెంట్ చూడనవసరం లేదు. దీని యొక్క డిగ్రీ ఎంత 1. దీని యొక్క డిగ్రీ ఎంత, దీని యొక్క డిగ్రీ ఎంత 2. ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ ఓకేనా. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్లో ఇది లీనియర్ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇటు చూడాలి, ఇక్కడ మనకి లీనియర్ ఫ్యాక్టర్స్ ఇచ్చాడా, లీనియర్ ఫ్యాక్టర్స్ ఇవ్వలేదు. సో రేపు దీని ఏం చేద్దాం, లీనియర్ ఫ్యాక్టర్స్ వరకు మనం కన్వర్ట్ చేద్దాం. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దాని లీనియర్ ఫ్యాక్టర్ కన్వర్ట్ చేద్దాం ఓకేనా. ఫస్ట్గా మనం ఏం చేద్దాం, గివెన్ ఫంక్షన్ ఈజ్ గివెన్ ది ఫంక్షన్ ఎంతది x minus 4 by x square minus 5x plus 6 ఓకేనా. దీని ఏం చేద్దాం, x minus 4 by x square minus 5x plus 6 can be written as x minus 4 by దీన్ని డైరెక్ట్గా రాసుకోవడం కుదరదు కదా, ఫ్యాక్టరైజేషన్ కడదాం ఓకేనా. చూడు ఇక్కడ x square minus 5x plus 6 దీన్ని ఎలా చేస్తుంది చెప్పండి. ఇది x square కోఎఫిషియంట్ ఇంటూ కాన్స్టెంట్ ఎంత, x square కోఎఫిషియంట్ ఇంటూ కాన్స్టెంట్ 6 can be written as -5 వచ్చేటట్టుగా -3 ఇంటూ -2 ఓకేనా. ఫ్యాక్టర్స్ x square minus 3x minus 2x plus 6 దీంట్లో x కామన్ తీస్తే x minus 3 minus 2 కామన్ తీస్తే x minus 3. సో therefore x minus 3 into x minus 2 ఓకేనా. సో therefore x square minus 5x plus 6ని ఏం రాసుకోవచ్చు మనం, x minus 3 into x minus 2 రాసుకోవచ్చు లేదా. సో therefore x square minus 5x plus 6 can be written as x minus 3. ఈ రెండింటి ఏదైనా ముందు రాసుకోవచ్చు లీనియర్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఓకేనా. x minus 3 x minus 2 ఓకేనా, x minus 3 into x minus 3 దీన్ని ఎలా రాసుకోండి. ఇందా ఇట్లాంటి మోడల్ వచ్చింది లేదా. ఇంతకుముందు ఇక్కడ లీనియర్ ఫ్యాక్టర్స్ డైరెక్ట్గా ఇచ్చేసాడు, కానీ ఇక్కడ లీనియర్ ఫ్యాక్టర్స్ ఇవ్వలేదు. సో దానిపై దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏం చేస్తాను, నేను లీనియర్ ఫ్యాక్టర్స్కి రాశాను. ఈ లీనియర్ ఫ్యాక్టర్స్ కూడా రిపీటెడా నాన్ రిపీటెడా, నాన్ రిపీటెడ్. అంటే ఇక్కడ x minus 3 ఉంది, ఇక్కడ x minus 2 ఉంది. ఇక్కడ డిస్టింక్ట్ పాలినామిల్స్, లీనియర్ పాలినామిల్స్ ఓకేనా. సో రెండు వేరు వేరు అవుతాయి కాబట్టి దీన్ని ఎలా రాస్తారు ఇప్పుడు, విచ్ కెన్ బి రిటన్ యాజ్ ఏం రాస్తారు ఇది, which is equal to a by x minus 3 plus b by x minus 2 రాస్తారు లేదా అంతేనా. x minus 3 x minus 2 అంటే ఎంత, a by x minus 3 plus b by x minus 2 రాస్తారు లేదా. మీకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ నుంచి చూడండి. దీని బదులు ఇలా రాస్తున్నాం కాబట్టి x minus 4 by x minus 3 into x minus 2 a by x minus 3 plus b by x minus 2 దీనికి ఎల్సిఎం ఎంత, x minus 3 into x minus 2. ఇందాక నువ్వు ఏదో క్రాస్ మల్టిప్లికేషన్ ఉన్నాక చెప్పి కదా, a into x minus 2 b into x minus 3 అలా చేసుకుంటావా. ఓకే, x minus 2 plus b into ఇది ఇంటూ ఇది x minus 3 x minus 4 by x minus 3 into x minus 2. ఇక్కడ డినామినేటర్లో సేమ్ వాల్యూ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇదంటే మళ్ళీ ఇది దీనిలో కన్వర్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ x minus 4 ఇక్కడ సంథింగ్ వాల్యూ ఉంది. ఎంత ఇది రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ రాస్తున్నాను నేను. ఎంత, a into x minus 2 plus b into x minus 3 is equal to x minus 4. పైన ఉన్నటువంటి న్యూమరేటర్స్ ఏం చేశాను నేను, ఈక్వల్ చేశాను ఓకేనా. ఇప్పుడు మనం ఇందాక జీరో చేసే విధానం ఎలా చెప్పాను నీకు, ఈ వాల్యూ మనకు 0 కావాలి. అప్పుడు x వాల్యూ ఎంత పెట్టుకుంటే 0 అయితే ఇది 2 ఓకే. x is equal to 2 పెట్టుకుంటే 0 అయిపోతుంది. ఈ వాల్యూ మనకు అవసరం లేదు కదా. అంటే ఎంత, b into 2 minus 3 is equal to 2 minus 4. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా
రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనం x ఈజ్ ఈక్వల్ 2 పెట్టుకోండి. ఈ యొక్క ఈక్వేషన్ మొత్తం x ఈజ్ ఈక్వల్ 2 పెట్టేసేయండి. నేను డైరెక్ట్గా చేస్తున్నాను. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ 2 పెడితే 0 అయిపోతే నేను రాయలేదు. సో 2 - 3 2 - 4 ఎంత? 2 - 3 ఎంత? -1 - b ఈజ్ ఈక్వల్ టు -2. మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది కదా. మైనస్ క్యాన్సిల్ అయితే b వాల్యూ ఎంత మనకి +2 వస్తుంది. b వాల్యూ ఎంత మనకి +2. మనకి ఇక్కడ ఎన్ని వాల్యూ ఉన్నాయి? ఏ వాల్యూ b వాల్యూ ఉంది కదా. ఏ వాల్యూ ఆల్రెడీ ఒకటి వచ్చేసింది, b వాల్యూ ఒకటి వచ్చేసింది. మనకి ఏ వాల్యూ కనుక్కుంటే అయిపోయిందంట ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఎంత? ఈ వాల్యూ ఇక్కడ ఏ వాల్యూ దగ్గర 0 చేసినాం కదా, ఈ వాల్యూ దగ్గర మనం 0 చేద్దాం. ఇది ఎంత వాల్యూ పెడితే b వాల్యూ 0 అవుతుంది? 3. x ఈజ్ ఈక్వల్ 3 పెడితే 3 - 3 0 కదా. సో దేర్ఫోర్ పుట్ x ఈజ్ ఈక్వల్ టు 3. x ఈజ్ ఈక్వల్ 3 పెడితే ఈ వాల్యూ ఉండదు కదా, 0 అయిపోతుంది కదా, రాసుకునే అవసరం లేదు కదా. ఇప్పుడు అన్ని ఈక్వేషన్లో పైన ఉన్న ఈక్వేషన్ అన్నింటిలో మనం x ఈజ్ ఈక్వల్ 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంత? a ఇంటూ 3 - 2 ప్లస్ 0 కదా, అవసరం లేదు కదా, ఈజ్ ఈక్వల్ టు 3 - 4 ఎంత? ఇది 3 - 2 ఎంత? 1 కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 3 - -1 డైరెక్ట్గా వచ్చేస్తుంది కదా. a ఈజ్ ఈక్వల్ ఎంత? -1. a ఈజ్ ఈక్వల్ ఎంత? -1. ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ రాద్దామా? ఆన్సర్ ఎలా రాసుకోవచ్చు? ఇది x - 4 బై x - 3 x - 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు a బై x - 3 కదా. a బై x - 3 ఎంత? -1 బై x - 3 ప్లస్ b బై b అంటే ఎంత మనకి 2 కాబట్టి 2 బై x - 2. సో దేర్ఫోర్ ఇది ఆన్సర్ అంతా. ఇది x - 4 బై x² - 5x + 6 విచ్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ 6కి 3 × 2 అలా చేశారు కదా. 6కి 3 × 2 6 గా 5 చేస్తారు. ఇక్కడ ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మనకి 6 రావాలి. -3 ఇంటూ -2 మిడిల్లో 5 కాదు. బ్రేక్ డౌన్ చేయాలి. 5ని నేను 3 × 2 -3 -2 రాసుకున్నాను. -5 కదా. -5ని -3 -2 రాసుకున్నాను. ఎంత అవుతుంది? -5 కదా. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే పక్కన ఉన్న వాల్యూ రావాలి. ఓకే. -3 ఇంటూ -2 ఎంత? +6 కదా. అట్లా అనమాట. రైట్, ఫ్యాక్టర్స్గా